గ్రామాల అభ్యుదయమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం అలంపురం గ్రామంలో పట్టాదారు పాస్బుక్ల పంపిణీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా గ్రామ ప్రజలకు భారీగా నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. కొత్త పెన్షన్లపై ప్రజల్లో ఉన్న సందేహాలను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు మాత్రమే కొత్త పెన్షన్లు ఇచ్చిందని విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద అల్లంపురం గ్రామ ప్రజలకు ఏడాదికి 82.95 లక్షల రూపాయలు అందుతున్నాయని తెలిపారు. పెట్టి అందరినీ బ్లాక్మెయిల్ చేసి ఆస్తులు లాక్కునే విధంగా చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనే ఉద్దేశంతో ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్తో పాటుగా మొట్టమొదటి సంతకం ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తానని చెప్పి దాంతో పాటుగా మరి ఆయన బొమ్మలో ఆయన మన తాతదండ్రులు సంపాదించి వచ్చినటువంటి పాస్బుక్ల మీద మరి ఆయన బొమ్మలు వేసుకుని ఒక పిచ్చి తొక్కులకు వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరందరూ కూడా సాగనంపిన తర్వాత కూడా ఇంకా ఆయన రోజు ఈ రాష్ట్రాన్ని రెచ్చగొట్టే విధంగా, కులాలను విడగొట్టే విధంగా, మతాలను విడగొట్టే విధంగా ఆయన సమయంలో ఏం చేయలేకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఏదో చేసేసే విధంగా నిరంతరం కష్టపడేటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు మార్చి నెల కల్లా మన ప్రజలకి అంకితం చేయబోతూ ఉన్నాం. మీకు దమ్ముందని అడుగుతూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాల్లో 6 డేట్లు పెట్టారు. స్పిల్వే కూడా పూర్తి చేయలేదు. రాష్ట్రమంతా ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అమరావతి నగరాన్ని పూర్తి చేయలేదు. ఒక రోడ్లో ఒక తట్ట మట్టి వేయలేదు, ఒక డ్రైన్ కట్టించలేదు, పంచాయతీలకు అధికారం లేదు, ఎంపీటీసీలకు అధికారం లేదు, జడ్పీటీసీకి అధికారం లేదు. అలాంటి పరిస్థితి ప్రజాస్వామ్య పరిపాలన మీరు ఎన్నుకున్న ప్రభుత్వం మీకోసం ఈరోజు పనిచేస్తూ ఉంటే విమర్శలు చేసినటువంటి ఈ చీడపురుగు జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్రం ఎప్పటికీ బాగుపడదని మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇంకా చాలామంది నాయకులు రోడ్డు మీద కొద్దిగా తిరుగుతున్నారు. సిగ్గులేదురా మీకు, ఏ మొక్క పెట్టి రోడ్డు మీద తిరుగుతున్నారని అడుగుతూ ఉన్నా. మీరు చేసినప్పుడు అభివృద్ధి చెప్పండి, లేకపోతే మేము వస్తే మేము రఫా కోసేస్తాం, మీ సంగతి చూసేస్తాం అంటే మీకు ఎవరు ఓట్లు వేయరు. ఎవరైనా మేము వస్తే కూటమి ప్రభుత్వం చేయని మంచి పని మేము చేస్తాం, లేకపోతే వాళ్ళే తప్పు చేస్తే విమర్శించండి, తప్పులేదు. వ్యక్తిగతమైన విషయాలు, వ్యక్తిగతమైన దోషాలు, సోషల్ మీడియాలో హెరాస్మెంటు ఇవన్నీ కూడా మీరు చూస్తూ ఉన్నారు. మరి దీన్ని ఏ రకంగా మనం తిప్పికొట్టాలనేది మీ వల్లే సాధ్యం. మన ఏ రకంగా అయితే కూటమిని ఎన్నుకున్నారో వాళ్ళ ఇంటికి సాగినంపారో అదేవిధంగా మీరు అందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని అండదండలుగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ఏం చెప్తాడు? ఆ రోజు పూర్తిగా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసి కానీ మీ దగ్గర ఓటు అడుగుతారా అని చెప్పిన వ్యక్తి, 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాలు పట్టిన వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 6 ప్యాక్లో 100% కూడా ఆయన అన్నీ కవర్ చేసినప్పుడు కూడా, అన్నీ ఇస్తున్నప్పుడు కూడా ఇవాళ తల్లికి వందనం కానీ, రైతు భరోసా కానీ, ఆటో నేస్తం కానీ, మరి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానీ, ఒక పక్కన పోలవరాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతి నగరాన్ని అభివృద్ధి చేసుకుంటే నీ టైంలోనేమో వైజాగ్లో పెడతాను, కర్నూలులో పెడతాను, అమరావతిలో పెడతానని చెప్పినటువంటి ఈ పెద్ద మనిషి 3 ముక్కలాడుకున్నట్టు పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ మావిగంధాన్ని మళ్ళీ 3 ముక్కలాడు తెరతీశాడు. నీకు ఒక మాట మీద నీకు నిబద్ధత ఉందని అడుగుతున్నా. నువ్వు పెట్టాలంటే వైజాగ్లో పెట్టి దమ్ముంటే నీ పెట్టి స్తోమత లేదు, నీకు దమ్ము లేదని అర్థమైంది. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి నగరాన్ని గుర్తు చేస్తే, రాజధానిగా ప్రకటిస్తే కేంద్రం కూడా ఈరోజు అమరావతి నగరం మాకొద్దు, నీ సొమ్మేం పోయింది, రాష్ట్ర ప్రజలు నష్టపోతూ ఉన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చావు, తలలేని మొండిగా తయారు చేసావు. అయినా కానీ నీకు సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరిగి ఆక్వా రైతులను ఆదుకుంటావు. ఆక్వా రైతులు ఈ సమయంలో ఏం జరిగిందో చెప్తాను, ఒకసారి వినండి. 12 రూపాయలు కిలోకి మరి దానికి ఫీడ్కి రేటు పెంచింది మీరు కాదని అడుగుతూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2.5 కరెంట్ ఇస్తే దాన్ని తీసేసిన ఘనత మీకు లేదని అడుగుతూ ఉన్నా. ఇంకా మీరు వచ్చి అక్కడ ఆక్వా రైతులు కాదు, మీ కార్యకర్తలతో వేరంగం చేసి ఒక ఆక్వా రైతైనా దాని మీద మాట్లాడాడని అడుగుతూ ఉన్నా. కాబట్టి ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధానం. ముద్దగడ్డ పద్మనాభం గారు చనిపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ రాజ్యాలతో చేయండి అని చెప్తే అక్కడ కులాలు రెచ్చగొట్టే విధంగా నువ్వు తయారు చేయలేదని అడుగుతూ ఉన్నా. ఎక్కడో పల్లెకారు చనిపోతే ఇమీడియట్గా లోకేష్ గారు అందరూ వెళ్ళి ఒక కుటుంబానికి 10 లక్షలు ఇచ్చి ఆదుకుంటే ముష్టి 10 లక్షలు అన్నావు.
అవును, మరి నీ లెక్కల్లో ముట్టి 10 లక్షలే. ఎందుకంటే లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి ఈరోజు 10 లక్షలు కూడా ఆయనకి విలువ లేదు. ఎందుకంటే లక్షల కోట్లు తీసుకున్నవాడికి 10 లక్షల విలువ తెలియదు. కానీ సామాన్యుడికి 10 లక్షలు మీకు తెలుసో లేదో మీ అందరికీ తెలుసు. ఇలాంటి పరిస్థితులు ఇవాళ ధాన్యం కొంటే ఎక్కడ తోలాలో తెలియదు, డబ్బులు ఎప్పుడొస్తాయో తెలియదు. ఇంకా సిగ్గు లేకుండా మీరు ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని తిరుగుతూ ఉంటే దాని వెనకాల తిరిగే మరి తెయ్యమని తిరిగే దద్దమ్మలందరికీ నేను చెబుతూ ఉన్నా, మీరు పని చేయలేదు. చేసి నాయకుడిని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం లేదు. ఇంకా పంచాయతీరాజ్ వ్యవస్థ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశంలో 24వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థనే నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్లి మీ పల్లెలందరికీ సేవ చేశారని మీరు ఒకసారి గుర్తించుకొని తెలియజేస్తూ ఉన్నాను. క్వాలిటీ రోడ్ లైటింగ్లో భారతదేశంలో 2వ స్థానానికి తీసుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.